మన గుంటూరుకి వేగా జ్యువెలర్స్ ఎగ్జైటింగ్ ఆఫర్స్ తో ఏప్రిల్ 16న శుభారంభం. ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్థులు తీవ్ర ఒత్తిడిలో ఉంటారు. పాస్ అవుతామా లేక ఫెయిల్ అవుతామా అని ఫలితాలు వచ్చే వరకు బిక్కుబిక్కుమంటూ బతుకుతారు. ఆ వయసులో క్షణికావేశంలో నిర్ణయం తీసుకొని కుటుంబ సభ్యులకు జీవితాంతం కన్నింటిని మిగిల్చుతారు. మార్కులు తక్కువ వచ్చినా లేకపోతే ఫెయిల్ అయితే తల్లిదండ్రులు, టీచర్లు, చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు అని భయపడి ఫలితాలు విడుదల కాకముందే చనిపోతున్న విద్యార్థులు చాలామంది ఉన్నారు. తాజాగా ఖమ్మం జిల్లాలోనూ అలాంటి దారుణమైనటువంటి విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఇంటర్లో ఫెయిల్ అవుతాననే భయంతో రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు ఓ యువకుడు. ఖమ్మం జిల్లా రాపల్లి గ్రామానికి చెందిన అక్షత్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ పూర్తి చేశాడు. ఇంటర్ ఫలితాలు రానుండగా అందులో తాను ఎలాగైనా ఫెయిల్ అవుతాననేటువంటి భయంతో ఇటీవల గురువారం రోజున ఫలితాలు రాకంటే కొద్ది రోజుల ముందే రైలు కింద పడి బలవన్మరణం చేసుకున్నాడు. ఎంపీసీ ఫస్ట్ ఇయర్ చేసిన అక్షత్ తాజాగా వెలువడ్డటువంటి ఇంటర్ ఫలితాలలో 347 మార్కులతో అన్ని సబ్జెక్టులు పాస్ అయ్యాడు. దీంతో అక్షత్ తల్లిదండ్రులతో పాటు రాపల్లి గ్రామస్తులు ఇప్పుడు తీవ్ర కన్నీటి పర్యంతమవుతున్నారు. అక్షత్కు ఇంగ్లీష్లో 67, సంస్కృతంలో 60 మార్కులు, మ్యాథమెటిక్స్ 1లో 40, మ్యాథమెటిక్స్ 2లో 58, ఫిజిక్స్లో 49, కెమిస్ట్రీలో 54, ఇంగ్లీష్ ప్రాక్టికల్స్లో 19 మార్కులు వచ్చాయి. దీంతో ఫస్ట్ ఇయర్ ఫలితాలలో 470 మార్కులకు గాను 347 మార్కులు సాధించి బి గ్రేడ్లో మంచి ఉత్తీర్ణత సాధించాడు. కానీ ఫలితాలు రాకముందే తాను పాస్ అవుతానో లేదో అనేటువంటి ఒక భయాందోళనతోటి ప్రాణాలు తీసుకోవడంతో ఇప్పుడు నూరేళ్ల జీవితాన్ని ముగించేశాడు. మిత్రమా, ఒకటి గుర్తుంచుకో, పరీక్షలు అందులో వచ్చేటువంటి మార్కులు మాత్రమే భవిష్యత్తును నిర్ణయించవు. ఒకవేళ ఫెయిల్ అయితే సప్లిమెంటరీ పరీక్షలు రాసి మళ్ళీ పాస్ అవ్వచ్చు. అసలు చదివే ఇష్టం లేకపోతే వేరే వృత్తులు స్థిరపడవచ్చు. మన చుట్టూ ఉన్న ఎందరో కనీసం 5వ తరగతి కూడా చదవకపోయినా వ్యాపారాలు, కళలు వంటి అభిరుచి ఉన్న రంగాలలో రాణిస్తున్నారు, కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు. అంతేగాని ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడం వల్ల కన్నవాళ్ళకి కడుపు కోత మిగిల్చిన వారే అవుతారు తప్ప ఇంకా ఏ ఉపయోగం కూడా దానివల్ల లేదు. ఒక్కసారి చూడండి మార్కులు ఎంత అద్భుతంగా కనిపిస్తున్నాయో. గత గురువారం చనిపోయాడు. తాను పాస్ అవ్వను, ఫెయిల్ అవుతాననేటువంటి ఒక భయాందోళనతోటి, నేను ఫెయిల్ అయితే ఇంట్లో వాళ్ళు ఏమంటారో, చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారో, బంధువులు ఏమనుకుంటారో, ఇక నా ముఖం ఎక్కడ చూపించుకోగలను అనేటువంటి మనస్తాపంతో తనకు తానే తన మీద కలిగినటువంటి విరక్తితోటి జరిగినటువంటి ఒక మిస్అండర్స్టాండింగ్ కారణంగా తన ప్రాణాలు పోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఓవర్ ఎగ్జైట్మెంట్ అంటారు దీన్నే. ముందుగానే ఊహించి లేనిది అయినట్టుగా, అయింది లేనట్టుగా ఊహించుకొని టీనేజ్లో ఉన్నటువంటి పిల్లలు ఇలాంటి దారుణమైనటువంటి పరిణామాలకు దారి తీసుకుంటున్నారు. చూడండి, ఇప్పుడు ఆ పిల్లోడు కనుక బతికి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేదా? కనీసం తను ఒక 3 రోజులు రిజల్ట్ వచ్చే వరకు ఆగి ఉన్నా కూడా ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదు. తాను ఫెయిల్ అవుతామనేటువంటి మనస్పర్ధతో ఈ యొక్క పరిణామానికి పాల్పడ్డాడు. కానీ రిజల్ట్ వచ్చిన తర్వాత తాను అద్భుతంగా పాస్ అయ్యాడు. తాను రాసినటువంటి ఎగ్జామ్స్లో ఉత్తీర్ణత సాధించాడు. కానీ ఏం ఉపయోగం? ఇప్పుడు ఆ మనిషి లేడు. తను పాస్ అయ్యాడు, మార్కులు వచ్చాయి, ఇక ఎవరి దగ్గర కూడా తను తల వంచుకునేటువంటి పరిస్థితి లేదు. నేను పాస్ అయ్యానని సగర్వంగా చెప్పుకోవడానికి తను లేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు క్షణికావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు, పూర్తిగా ఇలాంటి మనస్పర్ధలతో కూడుకున్నటువంటి డెసిషన్స్ అనేటివి వారి ప్రాణాలు తీయడమే కాదు, వారి కుటుంబాన్ని మొత్తాన్ని కూడా పూర్తిగా అంధకారంలోకి నెట్టేసేటువంటి పరిణామం ఉంటుంది. అందుకే యువకులారా, ఒకటి ఏదైనా సమస్య ముఖ్యంగా చదువులకు సంబంధించిన విషయానికి వస్తే, చదువు అనేది మీ యొక్క నాలెడ్జ్ పెంచుకోవడానికి మాత్రమే తప్ప దానివల్ల మీ జీవితం మొత్తం కూడా బాగుపడుతుందనో లేకుంటే మీ జీవితానికి అదే దిక్సూచని కాదు. మీ నాలెడ్జ్ పెంచుకోవడానికే చదువు. మీరు చదవకపోయినా బ్రతకొచ్చు, చదివినా బతకొచ్చు, ఇంకేదైనా ఏ రకంగా అయినా వ్యాపారంలో అయినా బతకొచ్చు. మనం బ్రతకడానికి అనేక మార్గాలు ఉంటాయి. కానీ చనిపోవడం అనేది జీవితానికి, 100 ఏళ్ల జీవితానికి అర్ధాంతరంగా మొదల్లోనే ఇలాంటి తుంచేయడం అనేది తీవ్రమైనటువంటి నేరంగా పరిగణిస్తారు. ముఖ్యంగా తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిలిస్తారు, బంధువులకి తీరని ఆవేదన మిగిలిస్తారు. ఇలాంటి పరిణామాలకు ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి యువకులు కూడా అలాంటి ఆలోచన ధోరణికి వెళ్ళకూడదు. స్ట్రాంగ్గా ఉండాలి. ఎగ్జామ్స్లో మార్కులు వచ్చినా రాకపోయినా మన లైఫ్ని ఇంకా ఏ రకంగా లీడ్ చేయొచ్చు అనేటువంటి దృఢమైనటువంటి ధైర్యంతో ముందుకు వెళ్ళాలి తప్ప ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దంటూ కూడా ఇప్పటికే చాలామంది నిపుణులు కూడా చెప్తున్నారు.